యావత్ జగత్తును సృష్టించింది ఆయనే. నుదిటిపై తలరాతలు రాసేది ఆయనే. ఎవరు ఎప్పుడు పుట్టాలో, ఎవరు ఎప్పుడు గిట్టాలో డిసైడ్ చేసేది ఆయనే. కానీ పాపం ఆయనను ఎవరూ మెచ్చుకోరు, కనీసం పూజించరు. ఇంతకీ ఎవరైనా? ఇంకెవరు? బ్రహ్మదేవుడు. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు బ్రహ్మదేవుడికి హోమాలు వ్రతాలని విన్నారా? కనీసం అభిషేకాలు పూజలు చేయించారా? ఎలా చేయిస్తారు? అసలు ఆయనకు గుడి అంటూ ఉంటేగా. ఎక్కడ చూసినా ముక్కోటి దేవతల ఫోటోలు కనిపిస్తాయి, కానీ బ్రహ్మది ఒక్కటి కూడా కనిపించదు. అంతెందుకు, ఆయన సతీమణి సరస్వతికి బోలెడు గుళ్ళు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు. పాపం బ్రహ్మదేవుడికి మాత్రం భక్తుడే లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులంటాం. పేరులో కూడా బ్రహ్మే ముందుంటాడు. కానీ విష్ణు భగవానుడికి, ఈశ్వరుడికి ఉన్నన్ని గుళ్ళు, గోపురాలు బ్రహ్మకు లేవు. కనీసం వారు ఎత్తినన్ని అవతారాలు కూడా ఎత్తలేదు. ఒక్కటంటే ఒక్క గుడికి కూడా నోచుకోలేదు. ఎందుకు బ్రహ్మకు ఈ భూలోకంలో గుడి లేదు? ఎందుకు ఆయనను ఎవరూ పూజించరు, కనీసం దేవుడిగా గుర్తించరు? దీని వెనక ఓ పెద్ద కథే ఉంది. అవును, బ్రహ్మదేవుణ్ణి పూజించకపోవడానికి కారణం ఆయన ఆడిన ఒకే ఒక అబద్ధం. అది ముక్కోపిగా పిలువబడే ముక్కంటితో. ఇంకేముంది, మహేశ్వరుడు బ్రహ్మను శపించాడు, పూజలకు నోచుకోవు అంటూ. ఒక్కసారి అసలు కథలోకి వెళ్తే, ఓసారి బ్రహ్మ, విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అని వాదులాడుకుంటున్నారు. ఈ గొడవ పెద్దది కావడంతో పరమేశ్వరుడు దిగిరావాల్సి వచ్చింది. వీరిలో కనువిప్పు కలిగించేందుకు ఆయన పాతాళలోకం నుంచి స్వర్గం వరకు ఉన్న ఓ పెద్ద భారీ జ్వలించే లింగాన్ని సృష్టించి ఆ లింగం మూలం ఎక్కడుందో కనుక్కోమన్నాడు. ఎవరైతే కనుక్కోగలుగుతారో వారే గొప్ప అని చెప్పాడు. దీంతో బ్రహ్మ, విష్ణువులు చెరో దిక్కు వెతకడానికి వెళ్లారు. అలా ఏళ్లు గడిచిపోయాయి, కానీ వారికి లింగం చివరి భాగం కనిపించలేదు. దీంతో విష్ణుమూర్తికి శివుడి అంతరార్థం అర్థమైంది. వారి ముగ్గురులో శివుడే గొప్పవాడని గుర్తించాడు. కానీ బ్రహ్మ ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించాడు. ఎలాగైనా తానే గొప్ప అని నిరూపించుకోవాలనుకున్నాడు. కేతకి పుష్పాన్ని పిలిచి తాను లింగం చివరి టంచును చూశానని శివుడి ఎదుట అబద్ధపు సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరాడు. అందుకు కేతకి ఒప్పుకుంది. పరమశివుడి వద్దకు వెళ్లి బ్రహ్మ లింగం అంచును చూశాడని, అందుకు తానే సాక్ష్యం అంది. ఇది విన్న శివుడికి చాలా కోపం వచ్చింది. అబద్ధం చెప్పిన బ్రహ్మను, కేతకిని శపించాడు. బ్రహ్మను ఎక్కడా ఎవరూ పూజించారని, కేతకి పుష్పం పూజకు అనర్హం అంటూ శాపమిచ్చాడు. అప్పటి నుంచి కేతకి పుష్పం పూజకు పనికిరాని పువ్వుగా మారింది. ఇక బ్రహ్మదేవుడి అబద్ధం విలువ ఆయనను పూజకే దూరం చేసింది. అందుకే ఇప్పటికే ఆయనకు ఎక్కడా గుడి లేదు, పూజా పునస్కారం లేదు.